ఏపీ సీఎస్ విజయనగర్ అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. జనాభా లెక్కల సేకరణ 2027పై రాష్ట్ర స్థాయి అధికారులతో సీఎస్ సమావేశం కానున్నారు. ఇక ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చర్చ సాగనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలకు సంబంధించి సిఎస్ తో ఈ రోజు ఏదైతే ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారో అందరూ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సచివాలయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు బీసీ గణన కానీ ఇంకా ఇతర కులాలకు సంబంధించిన అంశాలన్నిటి మీద కూడాను ఈ రోజు సమావేశంలో కూలంకుషంగాను చర్చించే అవకాశాలు ఉన్నాయి. జనాభా గణన గతంలో కూడాను 10 సంవత్సరాల క్రితం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే బీసీ కులాలు కానీ ఇతర కులాలు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తిగా డేటాని ప్రజల వద్ద నుంచి కలెక్ట్ చేయాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి 2027పై జరగనున్న రాష్ట్ర స్థాయి సమావేశం ఈ రోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏపీ సచివాలయంలోని 5th బ్లాక్ లో సిఎస్ విజయానంద్ అధ్యక్షతన జనాభా లెక్కల సేకరణ 2027 ఒకరోజు వర్క్షాప్ అనేది రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జనాభా లెక్కల సేకరణ 2027కు సంబంధించి తన ఇతర అంశాలు అంటే జనాభా లెక్కలకు సంబంధించి అధికారులు ఏ విధంగా బాధ్యతలు తీసుకోవాలనే అంశం మీద కూడాను చర్చించే అవకాశం ఉంది. అలాగే మ్యాథ్స్ ట్రైనర్స్ అలాగే ఫీల్డ్ ట్రైనర్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ అంటే జిల్లా స్థాయిలో ఉండేవారు, అలాగే మండల స్థాయిలో వెళ్లి జనాభా లెక్కల్ని తీసుకునే వారితో పాటు జిల్లా సెన్సెక్స్ అధికారులు అలాగే ఛార్జీ అధికారులు అంటే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసే వారందరికీ కూడాను 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చే అంశం మీద కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సెన్సెక్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్లు అలాగే జాయింట్ కలెక్టర్లు లేదా డిఆర్ స్థాయి అధికారులందరితో కూడాను సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులు వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్లు, ఒక అదనపు కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఓవరాల్ గా కూడా ఈ సమావేశం సంబంధించి సంబంధిత శాఖ కార్యదర్శులు అందరు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా రాని పక్షంలో వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు. అంటే 2027 జనాభా లెక్కలకు సంబంధించి ముందస్తు కసరత్తులో భాగంగా ఈ సమావేశాన్ని సిఎస్ ఈ రోజు 5వ బ్లాక్ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి. ఈ రోజు ఒక్కరోజు దీనికి సంబంధించి అంశాలన్నిటి మీద చర్చించిన తర్వాత 3 రోజుల పాటు ఎవరైతే అధికారులకు బాధ్యతలు అప్పగించారో వారందరికీ కూడాను ఓ ట్రైనింగ్ సెషన్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.